రాధా వదిన ఏమన్నా చీకట్లో కూర్చున్నారు? దీపమైనా పెట్టలేదే? దీపం పెట్టే మహారాజుని తీసుకుపోయావుగా, ఇక మా జీవితాలకు చీకటి గాక వెలుతురెలా వస్తుంది? రాధా 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 మాట్లాడవా? నీకు కూడా నా మీద కోపమేనా? రాధా బనాను దొంగ ఎవరన్నారన్నాగా? వీటిలో కంటే పిల్లలందరూ చేరి మీ నాన్న దొంగ దొంగ ఆలోచిస్తున్నారు. ఎవరు ఏమో ఎల్లవి చేసినా మీ నాన్న దొంగ కాదమ్మా. మరైతే నువ్వు పోలీసులు వచ్చి మా నాన్న ఎందుకు పట్టుకెళ్తారు? అది తర్వాత చెప్తాను కానీ నువ్వు బోగుతున్నావమ్మా. ఇంతసేపు అమ్మ రాని ఏడు చూపించినారు, వంట ఉండలేదు. రాని కూడా వచ్చిందా? సరే పద, అమ్మతో చెప్పి ఐదు కోపం వస్తే రాదుగా శిక్ష. పసిబిడ్డను పస్తులు పడుకోబెడతావా? మాట్లాడే వదినా, నిన్నే అడుగుతున్నాను. మన పస్తులు ఏడుపుల ఆఫీసులకు ఎందుకు? ఇన్స్పెక్టర్ గారిని తన గదిలోకి వెళ్ళమని రాజా, ఆయన భోజనం అక్కడికే వస్తుంది. ఏంటో మాట్లాడుతున్నా? మీరందరూ పస్తులతో మాడుతూ ఉంటే నేను భోజనానికి ఇంటికి వచ్చాననుకున్నావా? చేసిన పనికి సిగ్గుతో మొక్కుతూ నా ముఖం నీకు ఎలా చూపించడమా అని సగం చచ్చి ఇంటికి వచ్చాను. కన్న తల్లి కన్నా ఎక్కువగా నన్ను పెంచి పెద్ద చేసిన నువ్వే నన్ను అపార్థం చేసుకుంటే ఇక నా బాధలు ఎవరితో చెప్పుకోను వదిన. వదిన మాట్లాడు వదిన, నన్ను క్షమించాలని ఒక్క చల్లని మాట చెప్పు వదిన. సరే, నా ముఖం చూడడానికి నాతో మాట్లాడడానికి నీకు అంత కష్టంగా ఉన్నప్పుడు ఇంకెందుకు ఇక్కడ? నేను వెళుతున్నా. మళ్ళీ నీ ముఖం చూసే యోగ్యత నాకు కలిగినప్పుడే తిరిగి వస్తా. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, పద లోపలికి భోంచేదు గాని. ఇక నా బ్రతుకి భోజనం ఒక్కటే తక్కువైంది. నా పాపిష్టి ముఖం చూపించి మిమ్మల్ని బాధపెట్టదలుచుకోలేదు. నన్ను పోనీ వదిన. సరే, ఏ చేతులతో ఆయన్ని జైలుకి పంపించి మా బ్రతుకులని బ్రద్దలు కొట్టాము, ఆ చేతులతోనే మా ముగ్గురు గొంతులు పిసికి చంపేసి వెళ్ళిపో. అప్పుడు మా బాధలన్నీ ఒక్కసారి విరగడైపోతాయి. వదిన వదిన, నన్ను ఇంత మాట్లాడడానికి ఎలా ఇంతకాలం పెంచి ఇంతగానో చేశావు? చిన్నప్పుడే నన్ను దూరం చేస్తుంటే నీకు ఇన్ని బాధలు ఉండవు కాదు. మీరందరూ పస్తులందు కూడా నాకు చదువు చెప్పించారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోగలనా వదిన? వదిన మాట్లాడలేం వదిన. నిర్దాక్షిణ్యమైన ఈ పోలీసు ఉద్యోగానికి నన్ను ప్రోత్సహించింది ఎవరు? మీరు. విధి లేక నా డ్యూటీ నేను నిర్వర్తించాల్సి వచ్చింది. ఈ అగ్ని పరీక్షలో నా మనసు ఎంతగా క్షోభించిపోయిందో ఆ భగవంతుడికి తెలియాలి. వదినా, ఈ నరక యాత్రలో నీవేనా నన్ను కనికరించి ఆదరించకపోతే నీ పాదాల వద్దే నా ప్రాణం ఇస్తాం. వద్దు నాయన, వద్దు. ఇంతకు ఇదంతా మన కర్మ. కర్మ కాదు వదినా, ఇదంతా ఏదో కుట్ర. చూడొదినా, అన్నయ్య ఎప్పుడు జీవిత సమరంలో సాహసించి యుద్ధం చేయటమే కానీ భయపడి పారిపోవటం నేర్చుకోలేదని నువ్వే కదా చెప్పావు. మీ అన్నయ్య నిర్దోష అన్న మాట మర్చిపోయావా మోహన్? చలి జీవనైనా చంపలేని దయార్థ హృదయుడి ఆయన ఇలాంటి హత్యలు చేస్తారు. తన చేతులతో ఎత్తి పెంచిన తన తమ్ముడి తన చేతులకు బేడీలు వేస్తున్నప్పుడు ఆయన మనసు ఎంత బాధపడిందో నీకేమో తెలుసు? ఆ బాధ నాకు తెలియకపోతే ఇంకెవరికమ్మా తెలిసేది? అంతేకాదు, అన్నయ్య ఎలాంటి హత్య చేయలేదని అంతకంటే బాగా తెలుసు. కానీ అన్నయ్యకు వ్యతిరేకంగా ఆ దొంగ చుట్టూ మన ఇంట్లోనే కదమ్మా దొరికింది. అవును, నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎవరు వచ్చి అవి పారేసిపోయారు. నేను అప్పుడే అన్నాను, ఎవరో వచ్చినట్లుంది చూడండి అని. ఆయన వినిపించుకోలేదు. ఎవరో రాక్షసులు ఆయన హాని తలపెట్టి ఇదంతా చేశారు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక విచారించుకోవద్దు, ధైర్యం వహించు.
సర్వసాక్షి అయిన ఆ భగవంతుడి మీద నీ విశ్వాసాన్ని జారవిడుగు. నీచులు మోసం చేసి అమాయకుల బ్రతుకులు చీకటి పాలు చేసినా ఆ సర్వేశ్వరుడు వెలుగు చూపించి ఒడ్డుకు చేర్చకపోడు. అన్నయ్య నిర్దోషాన్ని నిరూపించేదాకా నిద్రపోని నీ పాదాల పట్టి ప్రమాణం చేస్తున్నాను. నన్ను దీవించవదనా? ఆటలే అలలాగా ఊగలే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేనుగా. ఆటలే అలలాగా ఊగలే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేనుగా. యౌవనం మను గాలిలో ఎదురు వలపుల తేరులో ఆలు మదలు గతగా ఉరితముగా సుఖింపురుగా రేపటిలో కమ్మాటే మరతీరిపోయేరుగా. ఆశలే అలలాగా ఊగనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేనుగా. జీవితము పద్ధతిలో దేశము తపనలేదులో సొగసు వయసు మరలా రాజులా ముసలి పనమేలా కాలంతో కథ చూడగ ఎంతో రోడింతవులా. ఆశలే అలలాగా ఊగనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేనుగా. పానులోని పడవలే రూపివేయును కష్టములే తనువు ధనము స్థిరమా ఇది నిజమా సుఖము శాశ్వతమా బ్రహ్మ వ్రాసిన భ్రాత తెలియా సామాన్యమా. ఆటలే అలలాగా ఊగలే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేనుగా. బాగుంది బాస్. అయితే కార్లో ఏంట్రా? అమ్మా అమ్మా వచ్చాడే. అయ్యో అయ్యో తెచ్చాను. అయ్యో అయ్యో తెచ్చాను. హలో, నేనే బాయ్. ఓ ఐఎమ్ స్పీకింగ్. ఇక్కడికి వెంటనే రావయ్యా.
మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అన్నట్టు ఆ విషయం ఏమైంది? అదేనయ్యా ఆ మొగుడు విషయం. వాడి సంగత మన వాళ్ళు వాడి మీద ఒక కన్నేసి ఉంచారులే. వెంటనే వచ్చాయి. రైట్. భగవద్రా నువ్వు మళ్ళీ వాళ్ళు వెతికించాడు అంతే. ఎంత కష్టం వచ్చింది. చూసావా పిల్ల, ఒక్క చిరునవ్వుతో మాతో చేయగలిపావంటే నీ ఒళ్ళంతా వజ్రాలతో కప్పాను. ఖుషిగా కులాసాగా మా ఎదుట డాన్స్ చేసి మా కార్నివాల్లో చేరావంటే ఇదంతా నీదే. బాగా ఆలోచించుకో, ఆలస్యం చేయకు. అందుకనే కోరిక వెళ్తే కోరిక వెళ్తే తీసుకోరా మొదటి పెట్టుకోబోతురా అన్నము తిరిగే చిన్నదిగా వనపులుగా సంగతి నీవు మరచిపోవు. అందుకని కంటికి నచ్చిన నవ్వుల రాని ఒంటిగా తిప్పలురా. కంటికి నచ్చిన నవ్వుల రాని ఒంటిగా తిప్పలురా. పారిపోవాలని చూస్తున్నావా? నాటకాన్ని టక్కర వేశాలు చిన్ని
బుద్ధి వచ్చిందాక దీని ఒంటిలోనే తగలాయి. తిరగబడిందా నిలువున నరకే. అన్నయ్య. ఓహో, ఇన్స్పెక్టర్ గారా, మీ హోదా చూపించడానికే వచ్చారా? నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ గా రాలేదన్నయ్య, నీ తమ్ముడుగానే వచ్చాను. ఈ కూలీలకి దొంగతనాలకి కారణమైన బందిపోటు దొంగల రహస్యాన్ని నువ్వెందుకో దాచి పోలీస్ పనికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నావు. ఈ కూలీ కానీ దొంగతనం కానీ నువ్వు చేయలేదని నాకు బాగా తెలుసు అన్నయ్య. ఏమిటి దౌర్జన్యం? నిజాన్ని తెలుసుకునే నిరంతర దీక్షలో ఎందరో అమాయక జీవులు అన్యాయంగా ఆపదలో పడతారు. ఆ అమాయకులు రక్షించి దుర్మార్గుల్ని శిక్షించడమే మా జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం సాధిస్తానే వదిలికి మాటిచ్చాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పన్నయ్యా, ఆ బందిపోటు దొంగలకు నీకు ఏ సంబంధం? ఏ సంబంధం లేదు. ఏది నీ తమ్ముడు చేతిలో చేయే సామారు చెప్పు. ఇన్స్పెక్టర్ గా నిరూపించలేని నేరాన్ని తమ్ముడిగా నా చేత ఒప్పిద్దామనుకున్నావా? అన్నయ్య, నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు. తండ్రి లేని లోటు లేకుండా చిన్నప్పటి నుంచి నన్ను పెంచి విద్యాబుద్ధులు చెప్పించి బిఏ వరకు చదివించింది ఎవరు? నువ్వు. ప్రజాక్షేమం ప్రజాసేవ జీవిత లక్ష్యంగా గల ఈ పోలీసు ఉద్యోగంలో నన్ను చేర్పించింది ఎవరు? నువ్వు. ఈనాడు నా చేత అన్యాయంగా ఒక అమాయక జీవిని చేతికి బేడీలు వేయించి జైల్లో పెట్టించింది ఎవరు? నువ్వు. ఇదంతా నీ మూలంగానే జరిగింది. నిజాన్ని దాచిపెట్టి నీ వారినంతా నీ నంతయాత్ర పెడుతున్నావు. అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పటికైనా నిజం చెప్పన్నయ్యా. నా కోసం కాకపోయినా వదిలి కోసం, రాజు కోసమైనా నిజం చెప్పన్నయ్యా. అన్నయ్య, అన్నయ్య, ఈ ఉద్యోగం వదిలేసి నా మాట విని ఈ పని మానేసి ఎక్కడికైనా వెళ్ళిపో మోహన్. పారిపో మోహన్, పారిపో. నేను రిక్షారావుడి తమ్ముణ్ణి. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు బంకు లేక ముందు సాగిపోమ్మురా అనే సూత్రాన్ని నువ్వే నాకు గుపాలతో లేపాను. నేను ఈ ఉద్యోగం వదలను. ఆ దొంగలకు అంతు చూసేదాకా నా ప్రయత్నం వదలను. ఆ రోజు ఈ రిక్షా ఎక్కింది ఎవరు? నాకు తెలియదు. ఎక్కడెక్కారు? నాకు తెలియదు. నేను పిస్తోల్తో ఎందుకు కాల్చాను? నాకు తెలియదు. దెబ్బతిన్న తర్వాత ఏం జరిగింది? నీకు తెలియదు. నిన్ను వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు? నీకు తెలియదు. నీ రిక్షా ఎక్కడ దొరికింది? అందరికీ తెలుసు. పంజారీ కొండల దగ్గర రోజుల్లో. థ్యాంక్స్. అదే నాకు కావాల్సింది. అక్కడికి మీరు వెళ్ళారు. మోహన్, అక్కడే నీ కష్టం జరుగుతుంది. అక్కడే నువ్వు దెబ్బతిని పడిపోయావు. అక్కడే నీ రిక్షా దొరికింది. కనుక అదే వాడు ఉండేది. వస్తాను మళ్ళా. అడిగి మోహన్, వాళ్ళు తెగించే హంతకులు నా మాట విను. కాల్ చేస్తాను. ఎక్కడి నుంచి ఇంత అర్థం చూస్తున్నావు? రాణి ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా? రాణి నిన్నే అడుగుతున్నది. రాణి ఇంట్లో కనిపించడం లేదు. కనిపించడం లేదు? అయితే ఇది ఆ మోహన్ గారి పని. వాడి సంగతి నేను తేలుస్తాను. ఎవరు? మోహన? నా మీద చేయి వేశామంటే నా సేవలే నీకు తగ్గుతుంది. జాగ్రత్త రాక్షసుడా. రాక్షస వివాహం నీకు ఇష్టం లేకపోతే శాస్త్ర ప్రకారంగానే పెళ్లి చేసుకున్నాం. ఏమంటా? నీ మనిషివా పశువా? రాణి, సాధించిన శాసనం సాధించి సింహుడి గోడకు జరపడ్డావు. ఎత్తు వేసి మమ్మల్ని చిత్రీయాలని వచ్చావు. మా రహస్యం తెలుసుకున్న నిన్ను ఊరికే వదిలేస్తాం అనుకున్నావా? అట్టే పెట్టి చేయకుండా గుట్టుగా నన్ను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయి. కాదంటావా? ఖబర్దార్. హలో, నువ్వా? ఆ మోహన్ గారి సంగతి ఏం తెలిసిందే? మోహన్ గారేనా? సందు చూసుకొని మీ రాణిని ఎక్కడికో తీసుకు పారిపోయారు. రాణి తీసుకు పారిపోయారా? నీ అన్నంతా జరిగింది చూసారా? పెళ్లి కాటంగా జరిగిందన్న కోపంతో ఆ మోహన్ గారే రాణిని తీసుకు పారిపోయాడు. ఇదంతా మీరిచ్చి లోకమే. నీకిదంతా ఎలా తెలిసింది? ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నాను. ఫోన్లోనా? ఎవరితో మాట్లాడావు?
నీకు ఇదంతా ఎవరు చెప్పారు? నిన్నే అడుగుతున్నది. ఎవరైతే మీకు ఎందుకండి? ఒక మిత్రుడు చెప్పాడు. ఎవడా మిత్రుడని అడుగుతున్నాను. అదంతా మీకు అనవసరం. ముందు మీ కూతుర్ని కాపాడి మీ పరువు ప్రతిష్టలు కాపాడుకోవడం ఎలాగని ఆలోచించండి కమిషనర్ గారు. నీవు శృతి మించి రాగానే పడుతున్నావు. ఇక్కడ నుంచి కదలడానికి లేదు. నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్టర్, వెంటనే నలుగురు పోలీసులతో బయలుదేరారు. అవును, బంగారు ఇక్కడ వచ్చారా? ఏం జరిగింది? నేను మళ్ళీ ఎత్తుకెళ్ళిపోయి జరిగాను. ఎవరు అది? ఆ రోడ్డు ఏ రోడ్డుగా? ఆ నమ్మ ట్రైన్లో స్టేటింగ్ సెంటర్కి దెబ్బెత్తిపోయి వాళ్ళే వీళ్ళు మీకు తెలుసు. అదేం సరిగారు? మన తెలుగుతాన్ని చేతి గాడలో ఉన్నాయి. ఈ గాడితో ఎన్నో సూట్లు, ఎన్నో కోట్లు, ఎన్నో బట్టలు, ఎన్నో పెద్ద పెద్ద పాకెట్స్ కట్టించాను. ఆ నాన్న స్టేటింగ్ సెంటర్స్ దెబ్బెత్తిపోతూ ఈ చేతికి పడిపోయాడు. ఈవేళ నా మళ్ళీ ఎత్తిపోతూ నా చేతికి పడిపోయాడు. ఆ నొప్పి ఈ నొప్పి అదే కాదు ఇదే తోడు కనుక వాళ్ళే నిలిచారు గారు. మరి ఇంకా చూస్తావా? నేను చూస్తాను కాదు సార్ గారు, మీరే నాకు చూస్తున్నారు. రండి త్వరగా. అంటే నిన్ను మహారాణిని చేస్తాను. హాయ్ హాయ్, అలా జట్టు చేయడంలోనే ఉంది ఆడదాని అందమంతా. నేను వెంటనే పెళ్ళాడు వస్తున్నాను. ఏమంటావు? అదేమిటి బా? వెంటనే చేసేసుకోమంటాను. పెళ్లి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే ఓకే బా. ఏం ఏర్పాట్లు బా? అవేరా బాజా బాజంతులు ఎట్సెట్రా వాళ్ళంతా ఎందుకు బాస్? గ్రాండ్ స్కూల్ రికార్డ్స్ వేస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది బాస్. పోనీ ఈ మంత్రాలు చదవడానికైనా ఒక బ్రాహ్మణ్ పెట్టండి. వెళ్ళండి. కుమారస్తున్నారు సమయానికి వీడు కూడా. సరే రాని. మా నాన్నగారికి నాకు పెద్ద గొడవ జరిగింది. మనసురాలు వచ్చేసింది. అయితే నీతో మాకు అవసరం తీరిపోయిందనమాట. ఏమన్నా? ఏం లేదు, ఇప్పుడు అవసరం ఇక్కడే ఉంది. నోరు మూసుకొని పడండి బామ్మరికి. మీరే బాబు ఇంత అర్ధరాత్రిగా వచ్చారే. రండి కూర్చోండి బాబు. కూర్చోడానికి అవకాశం లేదు. అదేంటి బాబు అంత దిగులుగా ఉన్నారు? మీ రాని అబ్బాయి కులాసైనా? అదేనమ్మా, విషయం అంతా వింటే నువ్వు కూడా బాధపడక తప్పదు. నేను చాలా ఆపదలో ఉన్నాను. మీ సహాయం కొరకు వచ్చాను. మీరు తండ్రి వంటి వారు. ఏం చెయ్యాలో చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఏం చెప్పనమ్మా, రాణి మోహన్ ఉన్నపాటును మాయమయ్యారు. ఏమిటి? అవునమ్మా, మోహనే రాణిని ఎక్కడికో తీసుకువెళ్ళాడని పుకార్లు కూడా బయలుదేరాయి. మోహన్ భగవంతుడా, మళ్ళీ ఏంటి పరీక్ష? నేను ఇది నమ్మలేదు. కానీ వాళ్ళిద్దరూ దుర్మార్గుల చేతుల్లో చిక్కుపడ్డారని నా అనుమానం. ఏమైపోయారు, ఈ ఆపదల్లో చిక్కుపడ్డారని నేను తల్లడిల్లిపోతున్నా. అయ్యో, ఇప్పుడు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి బాబు. ఆ వివరాలన్నీ మీకు దారిలో చెప్తాను. కారు బయట మనం ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకూడదు. రామ్మా త్వరగా. పదండి బాబు. లక్ష్మి, బాబు 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 ఇక్కడ తీసుకొచ్చా. ఈ స్థితిలో ఇక్కడికి రాక మరి ఇంకెక్కడికి వెళ్ళమన్నారు? ఏం జరిగింది? మోహన్ పెద్ద ఆపదలో చిక్కుకున్నాడండి. ఆపద? అవును, ఆ దొంగలు మోహన్ ని రాణిని కూడా మాయం చేశారు. దొంగల ఎప్పుడు? లక్ష్మి, రాత్రి రాత్రి దొంగలు మాయం చేశారు. నా తమ్ముని మాయం చేశారు. వాడి కర్మ. వాళ్ళు మహా దుర్మార్గులని, వాళ్ళ చూడిని ఎల్లవద్దని
నెత్తురుట్టుకు చెప్పారు. వింటేనేవాడు. ఎలా వింటాడు? నీ తమ్ముడేగా, నీ ముందు పెట్టిన మీరే కాదు, నా మాట ఎవరు వింటారు? అయితే పోలీసులు ఇంకా వాళ్ళ దారి తెలుసుకోలేదా? దొంగల జాగ్రత్త తెలిసిన మీరు కూడా మాట్లాడకుండా ఊరుకుంటే ఎవరి మటుకు ఎలా తెలుసుకుంటారు? నా మాట వినండి. ఇప్పుడైనా జరిగినంత అధికారులకు చెప్పండి. ఆ బస్సు వాళ్ళని కాపాడే అవకాశం పోలీసులకు కలిగించండి. నా మాట వినండి. నీకు తెలియదు లక్ష్మి, ఆ నీచులు చూసిన కథ ఆడితే నీకు నీ బిడ్డలకు చావు తప్పదు లక్ష్మి, చావు తప్పదు. పుట్టిన వాళ్ళకి ఎప్పటికైనా చావు తప్పదు. మీ పైన బిడ్డల మీద మమకారంతో నిజాన్ని కప్పిపచ్చి అన్యాయాన్ని అధర్మాన్ని విచ్చలవిడిగా తిరగలిస్తారా? తోబుట్టిన వారి కంటే మీకు ఆప్తులు మరెవరున్నారండి? ఒకే రక్తాన్ని పంచిపుట్టిన మీ తమ్ముడి రక్తాన్ని లంచమిచ్చి మమ్మల్ని రక్షిస్తారా? మరణ సమయంలో మీ అమ్మగారికి ఇచ్చిన మాట ఇదేనా? నా తమ్ముడిని పెంచి పెద్దవాణ్ణి చేసి నాన్నగారంతటి వాణ్ణి చేసే బాధ్యత నాదమ్మా. మాట్లాడరేమండి, మీరంత స్వార్థపరమని నాకు తెలియదు. కూడా నేను అనుకోలేదు. చిన్నమ్మా, ఏమిటి ఆలస్యం? రాణికి ఇంకా భోజనం తీసుకెళ్ళాలా? వస్తున్నానండి. చిల్లి, ఈ చెట్టు నాకు కూడా వడ్డీతో చాలా ఏడా పొడ లేకుండా నీ వంటలాగానే ఉంది నీ సరసం కూడాను. భోజనం చేయడు పిల్లమ్మా. నాకు అక్కర్లేదు, తీసుకు. అయ్యో, అంత బాగుపడితే మీ పెళ్లి భోజనం పులావు, కబాబు, కుర్మా. రాణి, మీకోసం రాకుండా ఎలా ఉంటాను రాణి? అవును, నీ చావు దగ్గరికి వచ్చినప్పుడు రాకుండా ఎలా ఉంటావు? చెప్పి నేను రాణి, పెంకితనం చేసి ప్రయోజనం లేదు. బాగా ఆలోచించుకో. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకో, లేదా మీ ఇద్దరిని మారణహోమం చేస్తా. అయితే ముందు మూడు విడిచిపెట్టు. ముందు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. నీ మాట మీద నమ్మకం ఏమిటి? నా మాటే, నమ్ము నమ్మకపో నీ ఇష్టం. నేను ఈ పెళ్లి కొప్పుకుంటున్నాను. వీడి కర్మం కూడా కాలేదన్నమాట. లేదు గారు, ఈ లోడంలో చూస్తారు గారు, నేను నా మల్లితో చూస్తారు గారు. కానీ ఇలాంటి పెద్దలంతా మన పెళ్లికి సాక్షులుగా ఉండడం మన అదృష్టం. కమా రాణి, కమా డియర్. ఎలాగో వచ్చా మీరందరూ నాకు సహాయం చేస్తారు. ఏమీ లేదు, యుద్ధం ధర్మానికి అధర్మానికి తరతరాలుగా సాగుతున్నటువంటి మహాయుద్ధం. పాపం పండింది. అంతకుల్ని దోపిడిగాలని పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. ప్రజలకు ప్రభుత్వానికి ప్రాణాలైనా సరే సాయపడాలి. పదండి. అయితే పడదు, గ్రామంలో పెళ్లి రికార్డు ఎక్కడా దొరకలేదు బా. పోనీ బ్రాహ్మణులు తీసుకురాబా. ఎవరిని అడిగినా ఈ ముహూర్తం ఏమీ బాగుండదని ఎవరూ రావన్నారు బా. నేను శాస్త్ర ప్రకారంగా పెళ్లి చేసుకోవాల్సినాను, అందుకు రాణి కూడా ఒప్పుకుంది. ఇప్పుడు ఎలాగా బ్రాహ్మణుల కంటే పెళ్ళైతే ఎవరాను నిజసారి గారు? అది సార్ గారు, శాస్త్రం అంతా కాకపోయినా ఆ పెళ్లి మంత్రమైనా చదవకపోతే పెళ్లి ఏంటండి నా ముఖం. తమ సెలవైతే ఈ వీరు. ఓహో, నీ పెళ్లి మంత్రం కూడా వస్తుందన్నమాట. తెచ్చారు అదో పెళ్లి మంత్రం ఏంటి? పావు మంత్రం, తేడు మంత్రం, పొగ మంత్రం కూడా తెలుసు. ఈ మధ్యన పబ్లిక్ పెళ్లిళ్ళు పడిపోయి నా డిమాండ్ పడుతుంది. లేకపోతే రాణి సైకిల్ పడుతుంది సార్ గారు. అయితే ఇలా ఇదిగో మన పెళ్లి ముక్తసరిగా జరిపించామంటే
నీకు ఫస్ట్ క్లాస్ అయిన బహుమతి ఇస్తాను. అలాగే సార్ గారు కానీ మీరు అలా కూర్చొని పట్టు కూర్చుంటే 2 మంత్రం కాదు కదా, 100 మంత్రం కూడా చదవరు. పైగా 2 పీఠం మీద 5 బట్టి కూర్చోరు శాస్త్ర సమ్మతం కాదని మా శుక్రాచార్య వారు సెలవిచ్చారు. చెప్తాను అయితే జోలో పెట్టుకుంటాను. మనస్తు శుభమస్తు దీర్ఘ సుమంగళి. చూడండి నాకే కదండి, నవ్వుతూ ఆ అమ్మాయి కొని చేతూ పట్టుకుని నమస్కారం చేయండి నాకు. చేయండి. శతమానం భవతి మమ అలా కదండి, కళ్ళు మూసుకొని ఇష్టదేవుని ప్రార్థించుకుని మమ కనండి. కేశవాయ స్వహ, మాధవాయ స్వహ, నారాయణ స్వహ, యోగవ స్వహ. అందరూ చేతులు నడవండి. దగ్గరికి వచ్చారు సంతోషం. సంతోషం నవ్వుతే చదివండి. అక్కడ ఉండండి. చదవండి చదవండి. నిలబడుతున్నారా? రండి. ఏంట్రా గోబా ఇది చెయ్యాలి. నన్ను అపకీర్తి పాలు చేసి ఇంకా నాన్నగారని పిలవడానికి సిగ్గులేదు. రివాల్వర్ చూపించగానే పేపర్ కానుకున్నావా? నీ వంటి నీచుల్ని, దుష్టుల్ని, చండాలుల్ని పుట్టగానే ఎందుకు గొంతు వీసుకు సొంత అవతల పారేయలేదని విచారిస్తున్నాను. సుబ్రహ్మణ్యం, వీడిని అరెస్ట్ చేయండి. వీడు నా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నాకే అధికారం ఉంటే నడి బజార్లో నిలువునా వీడిని చిత్రాలు చేసేవాడిని.
అయ్యా కమిషనర్ గారు, ఇన్ని నేరాలకు కారణభూతులైన ఈ దొంగల ముఠాన్ని మీకు అప్పగిస్తాను. ఒక విధంగా నేను దోషిని. జైలు నుంచి పారిపోయి ఇచ్చాను. నాకు కూడా బేడీలు వేసి అరెస్ట్ చేయించండి. అరెస్ట్ చేయటం కాదు రామచంద్రరావు, నిన్ను అభినందిస్తున్నాను. ప్రతి వ్యక్తి నీలాగి నీతికి న్యాయానికి నిలబడితే ప్రతి పోలీసు ఉద్యోగి మోహన్ లాగే స్వపరభేదం లేకుండా ప్రజాసేవ చేయగలిగితే ఇటువంటి దుర్మార్గుల్ని నామరూపాలు లేకుండా చేయవచ్చు. శహబాష్ రాముడు, శహబాష్. నీ జన్మ ధన్యమైంది. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చరితార్థయ్యారు. కమిషనర్ గారు, నా కన్న తల్లిదండ్రులు నేను ఎరగను. మా వదిలే నాకు తల్లి, తండ్రి, దైవం కూడా. అవును కమిషనర్ గారు, ఇదంతా మా ఆదరించడమే. లక్ష్మి మా ఇంటి ఎలవెల్పు. మా అన్నదమ్ములిద్దరిని మంచి మార్గాన పెట్టిన ఆదర్శ మహిళ. వారి మాటలకేం బాబు, ఇదిగో మీ అమ్మాయి సురక్షితంగా మీ చేతులు పెడుతున్నాను. అదేమిటమ్మా, తల్లి లేని బిడ్డ తల్లిలాగా చూసుకుంటావనే ఏనాడు నీకు అప్పగించాను. ఇక తల్లివైనా తండ్రివైనా నీవి. అమ్మా, ఆదర్శ గృహిణివి. మోహన్ వంటి మంచి బిడ్డను నీ ఇంట నిలుపుకున్నావు. నీ వంటి గృహిణి నా ఇంట లేకపోవటం వల్లనే నా బిడ్డను నేను పోగొట్టుకున్నాను. అన్నయ్య, ఈ చేతులలో పెరిగి పెద్దవాళ్ళం, ఈ చేతులకే బేడీలు వేశాను. అందుకు నేను గర్విస్తున్నాను. నువ్వేం బాధపడకు తమ్ముడు. ఇక కమిషనర్ గారు అంటే నిన్నొక ఇంటి వాడిని చెంటినే నా ఆశ. మీరుభయలు అంటే రాణిని మీకు అప్పగించి మీ ఇంట్లో ఒకరిని మీతోనే ఉండిపోవాలని నా ఆశ. లక్ష్మి, ఇంకే మోహన్, చూడు, భార్యాభర్తలంటే అలా ఉండాలి. వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయి. ఎందుకు? కాస్త బుద్ధిగా వస్తుంది. నా ఒక్కడికి బుద్ధి వస్తున్నావు అంటే పోయి ఇద్దరు జాయింట్ గా నమస్కారం చేద్దాం. ఆ బుద్ధి అయితే ఇద్దరికి జాయింట్ గా వస్తుంది. అక్కయ్య, సారీ గారు, బావయ్య బావయ్య అలాగే ఉంది. పల్లెపల్లి ఆ చెప్తే బాబు ఒప్పించండి కదా, దీవించండి.